గమనించాలి, ఐస్ క్రీమ్ కరిగిపోతుంది. ఐస్బర్గ్ శతాబ్దాలు గడిచినా కూడా అలాగే ఉండిపోతుంది. సుహాస్ బి శెట్టి గారి విజయ రహస్యం ఏమిటంటే, ఐస్ క్రీమ్ని అంటే చిన్న ఐస్ క్రీమ్ వ్యాపారాన్ని ఐస్బర్గ్ అంత టీవీగా కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యంగా విస్తరింపజేశారు. వారి విజయ రహస్యం ఏంటో ఆడియో విజువల్ ద్వారా చూద్దాం. చెక్కు చెదరని సంకల్పం, పట్టు సడలని ఆత్మవిశ్వాసం ఉంటే సాధ్యం కానిదేమీ లేదు అని నిరూపించారు నెల్లూరు జిల్లాకు చెందిన సుహాస్ బి శెట్టి. ఫార్మసీలో PhD చేసి వ్యాపారంపై ఆసక్తితో బిజినెస్ లోకి అడుగుపెట్టారు. 2013లో 3 లక్షల రూపాయల పెట్టుబడితో నెల్లూరులో ఒక చిన్న ఐస్ క్రీమ్ స్టోర్ ప్రారంభించి తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు సుహాస్. కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. 2 రోజుల్లోనే 45 లీటర్ల ఐస్ క్రీమ్స్ అమ్ముడుపోయాయి. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. చిన్న స్టోర్ తో మొదలైన ఆయన విజయ ప్రస్థానం ఇప్పుడు 7 రాష్ట్రాల్లో 120కి పైగా స్టోర్లకు విస్తరించింది. ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా 350 మందికి ఉపాధి కల్పిస్తూ 14 కోట్ల రూపాయల టర్నోవర్ కు చేరుకుంది. అక్కడితో ఆగిపోలేదు. కస్టమర్ల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ 2017 నుంచి సహజ సిద్ధమైన వనరులతో ఆర్గానిక్ ఐస్ క్రీమ్ తయారీకి శ్రీకారం చుట్టారు. ఇలా ఒక్కో మెట్టే ఎదుగుతూ మరెంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అధినేత సుహాస్ బి శెట్టిని బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్, స్మాల్ అండ్ మీడియం అవార్డుతో సత్కరిస్తోంది సాక్షి మీడియా గ్రూప్. ఎక్సలెన్స్ అవార్డుని అందుకోవడానికి సుహాస్ బి శెట్టి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మా ఐస్ క్రీమ్ తింటే జలుబు చేయదు, మా ఐస్ క్రీమ్ తింటే దగ్గు రాదు, మా ఐస్ క్రీమ్ తింటే గొంతులో గరగర రాదు అనే ఒక పర్స్పెక్టివ్ ఆలోచనతో మేము ఆర్గానిక్ ఐస్ క్రీమ్ చేసాం.